ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు రాస్తారోకోలు నిరసన కార్యక్రమంతో ఆందోళనకారులు హోరెత్తించారు. గత 19 రోజులుగా సమ్మెబాట చేపట్టిన సమగ్ర శిక్షా ఉద్యోగులు రోజుకో రీతిలో నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. గత 19 రోజులుగా తాము సమ్మెబాట చేపట్టిన ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తమను రెగ్యులర్ చేయాలని, తమ వేతనాలు పెంచాలని గత సంవత్సర కాలంగా ప్రభుత్వానికి అనేక వినతి పత్రాలు సమర్పించిన ప్రభుత్వం స్పందించకపోవడంతో తాము సమ్మెబాట పట్టామని, అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం పట్ల సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమను రెగ్యులర్ చేయాలని, అలాగే తమ వేతనాలు పెంచాలని, తమ సమస్యలు పరిష్కరించే వరకు, తమ డిమాండ్లు సాధించే వరకు తమ సమ్మెబాటను కొనసాగిస్తామని ఈ సందర్భంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే గ్రామ పంచాయతీ కార్మికులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చిన గ్రామ పంచాయతీ కార్మికులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమను రెగ్యులర్ చేయాలని, అలాగే తమ సమస్యలు పరిష్కరించాలని ఎంతో కాలంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, అలాగే తమకు బకాయిగా ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ మండలం అనంతపేట్ కేజీబీవీ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉడకని అన్నం తిన్న విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే విద్యార్థులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీరిలో 5గురు పరిస్థితి మెరుగుపడడంతో వారిని పాఠశాలకు పంపించారు. మరో 5గురు పరిస్థితి మెరుగుపడకపోవడంతో ప్రభుత్వ డాక్టర్ల పర్యవేక్షణలో ప్రథమ చికిత్స అందించారు. ఇప్పటికే హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురికాగా తాజాగా ఉడకని అన్నం తిన్న విద్యార్థులు అనారోగ్యం గురి కావడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.